ఈరోజు జిమ్ చేసి బాగా అలసిపోయినా. చెప్పండి సార్. హలో జిమ్ ట్రైనర్ గారు, ఈరోజు చెస్ట్ వర్కౌట్ చేసినాను. రేపు ఏం చేయమంటారు? బైసిప్స్ చేస్తా. సరే. ఓ జిమ్మా. కస్టమర్ వచ్చి ఎంతసేపు అయింది? ఆర్డర్ తీసుకోవాలని సెన్స్ లేదా? నాకు ఏడుపు వస్తుందిరా సార్. అంటే అదే అడుగుతున్నాను సార్. ఏం కావాలి సార్? షుగర్లెస్ జ్యూస్లు ఏముండాయి? మన దగ్గర జ్యూసులు ఉంటాయి సార్. వాటిలో షుగర్ అయిపోతే షుగర్లెస్ అయిపోతుంది కదా. ఏంది పంచా? కాదు సార్, రిప్లై. నేను డైట్లో ఉన్నానమ్మా. ఫుడ్ కంట్రోల్ చేస్తున్నాను కానీ కోపాన్ని కూడా కంట్రోల్ చేయాల. అప్పుడే ఆరోగ్యానికి మంచిది. అంటే సార్ బేసికల్లీ మనం డైటింగ్ చేస్తే ఫుడ్ కంట్రోల్ చేస్తాం, కోపం ఎందుకు కంట్రోల్ చేయాలి సార్? చేయకపోతే ఇంకేం చేయాలా? చేయకపోతే నీ మధ్య తయారు కావాలా? చూసా బాబాయ్. సారీ సార్, సారీ. మీరు డైట్లో ఉన్నారు సార్. కూల్ కూల్ కూల్. సర్లే, ఒక అవకాడో జ్యూసి. కాదు సార్. కాదమ్మా, అవకాడో జ్యూసు. అదే సార్, అవకాడో మన దగ్గర లేదు సార్. అవకాడో జ్యూస్ లేకుండా జ్యూస్ పాయింట్ ఎందుకు పెట్టుకున్నావు అమ్మా? దాంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా నీకు? బాడీ మొత్తం డీటాక్స్ అయిపోతుంది, హెల్దీగా ఉంటాం. తెలియదు సార్. నెక్స్ట్ టైం మీరు వచ్చే టైంకి అవకాడో రెడీ చేస్తాను సార్. సర్లే, ఒక మూసాంబి. ఓకే సార్. ఏయ్, చేతికి గ్లౌజ్ ఏదయ్యా? సార్ నేను జ్యూస్ చేస్తున్నా సార్, క్రికెట్ ఆడట్లేదు కదా. అంటే ఆ చేతులతో అట్లే కట్ చేసి జ్యూస్ చేస్తావా? అంటే సార్ ఫ్రూట్స్ చేత్తోనే కట్ చేస్తారు కదా, ఏ కాలుతో కట్ చేయాలా? ఏయ్ సార్ కూల్ కూల్. మీరు డైట్లో ఉన్నారు, మర్చిపోతున్నారు. అది కాదు బ్రో, అట్లే కట్ చేస్తే చేతులకు ఉండే దుమ్మంతా జ్యూస్లోకి వస్తుంది. సార్ మీకు అసలు ప్రాబ్లమే లేదు సార్. నేను జ్యూస్ చేసే ముందల చేతులు శుభ్రం కడుక్కొని చేస్తాను సార్. మీకు మంచి జ్యూస్ చేస్తాను, ఆగండి. మంచిగా లేకపోయినా పర్లేదు బ్రో, హెల్దీగా ఉంటే చాలు, అది ఇంపార్టెంట్. ఓకే సార్. అట్లే షుగర్లెస్, మర్చిపోద్దు. పక్కా సార్. 2 నిమిషాలు మీకు జ్యూస్ ఇచ్చేస్తాను. సరే. ఇదిగోండి సార్. ఎలా ఉంది సార్? బాగా చేసినావు. ఓకే సార్. ఫోన్పే చేసేసిన. ఓకే సార్. వస్తాను. అమ్మయ్యా, వెళ్ళిపోయారా బాబు. డైట్లో ఉన్నానని కోపం కంట్రోల్ చేయాలంటే తింగరోడు. హెల్త్ కాన్షియస్ ఉన్నప్పుడు ఇంట్లోనే కూర్చొని చూస్ చేసుకోవాలి. మా దగ్గర వచ్చి ప్రాణాలు తిట్టింది దీనికి. ఎండాకాలం కదా, బేరాలు ఎక్కువ ఉంటాయని జ్యూస్ షాప్ పెట్టాను. దీని బదులు వైన్ షాప్లో పనిచేసినా బాగుండు. జనాలు ఫుల్గా వచ్చేవాళ్ళు. అబ్బో, ఈ ఎండకు తట్టుకోలేకపోతున్నాను. కస్టమర్లు అలా లేరుగా, కొంచెం ఐస్ అన్న పెట్టుకుంటాను. భయ్యా, చెప్పండి మేడం. మన దగ్గర అన్ని ఫ్రూట్స్ ఉన్నాయా? మన దగ్గర అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి మేడం. అవునా? అవును మేడం. మన దగ్గర సపోటా ఉంది, క్యారెట్ ఉంది, పైనాపిల్ ఉంది, యాపిల్ ఉంది, మ్యాంగో కూడా ఉంది మేడం. ఆహా, బాగానే మెయింటైన్ చేస్తున్నారే. అంతా మీద అయ్యా మేడం. సరే, నాకు ఒక యాపిల్, మ్యాంగో ఇంకా బనానా ఇవ్వండి. 3 జ్యూస్లా మేడం? మీరు చాలా గ్రేట్ మేడం. 3 జ్యూస్లు ఆర్డర్ చేశారంటే ఒక 2 మినిట్స్ మేడం చేస్తాను. జ్యూస్లా ఎవడు అడగడు నిన్ను? అదేంటి మేడం, మీరు వచ్చింది జ్యూస్ షాప్కే కదా. నేను రాగానే నిన్నేం అడిగాను? నేను ఏ ఫ్రూట్స్ ఉన్నాయని అడిగారు. ఏమేం ఫ్రూట్స్ ఉన్నాయా అని అడిగాను, కానీ ఫ్రూట్ జ్యూస్ ఇమ్మని అడగలేగా. అర్థం కాలేదు మేడం. నాకు అర్జెంటుగా ఫ్రూట్స్ కావాలి. చుట్టూ చూస్తే ఒక ఫ్రూట్ బండి కూడా లేదు. ఆర్డర్ పెట్టుకుందామంటే డబ్బులు ఎక్కువ చూపిస్తుంది. అప్పుడే నీ జ్యూస్ బండి కనిపించింది. అంటే చూడు ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో. నీ షాప్కి ఎలాగా ఎవరు రావట్లేదు. నేను అడిగిన ఫ్రూట్స్ ఇవి. ఊరికే మొదలు ఎంతో కొంత ఇస్తా. ఎంతో కొంత ఇస్తారా? జాలి చూపిస్తున్నారా? చూసారా భయ్యా, ఫ్రూట్ షాప్కి ఇలాంటి వాళ్ళు కూడా వస్తారు.